ఎమ్మెల్యే టికెట్ క్యాన్సిల్ అవడంతో జనసేనలో చేరారట మంత్రి రోజా. మంత్రి రోజా ఏ పార్టీలో విజయావకాశాలుంటాయో ఆ పార్టీలోకి రావాలి అనేది తెలిసిందే కదా! ఆ పార్టీ గురించి మాత్రం ఎవ్వరు డౌటే లేకుండా ఖచ్చితంగా ఆమె అడుగు పెట్టేస్తుంది. అందుకే అప్పుడు కాంగ్రెస్ పార్టీ, అంతకుముందు తెలుగుదేశం, ఇప్పుడు వైఎస్ఆర్‌సీపీ. మరి అవకాశం ఉంది కాబట్టి ఇప్పుడు జనసేన కూడా అంటోందట. తనకి సీట్ ఇవ్వకపోతే ఖచ్చితంగా జనసేనలోకి జాయిన్ అయిపోతానంటోందట ఫైర్ బ్రాండ్ రోజా. జగన్ మీద ఈగ వాలనివ్వనటువంటి ఫైర్ బ్రాండ్‌లలో రోజా ఫస్ట్ ప్లేస్‌లో కుర్చీలో కూర్చుంటారు. కానీ ఎప్పటిదైనా పదవి తర్వాతే. అసలు తనకి మంత్రి పదవి ఇవ్వలేదని గతంలో ఆమె చేసినటువంటి హై డ్రామాలంతా తెలిసిందే. సరే పోతే పోనీలే అని 2.5 ఏళ్ళకి ఆమెను టూరిజం మినిస్టర్‌గా చేశారు. కానీ ఇప్పుడు ఆమె వల్ల పైసా ప్రయోజనం లేకపోగా ఆమె మీద నెగటివిజం ఎక్కువగా ఉందని, అసలు ఆమెను ఎన్నికల్లో నిలబెట్టకూడదని జగన్ అనుకున్నట్టుగా తెలుస్తోంది. కాబట్టి జగన్ నిర్ణయానికి ఖచ్చితంగా చెక్ పెట్టడానికే పవన్ కళ్యాణ్ పార్టీ జనసేనలోకి చేరబోతుందట ఇప్పుడు రోజా. రోజా పోయి పవన్ కళ్యాణ్ పార్టీలో చేరుతుందంటే నమ్మడం కొంచెం కష్టమే అయినా అంతవరకు చేయగలిగేవారే. ఎందుకంటే పదవి ముఖ్యం కాబట్టి. సో ప్రస్తుతం జనసేనకి సంబంధించిన విషయాలు కూడా మంచిగా ఊపందుకున్న నేపథ్యంలో ఏదైనా జరిగేటువంటి అవకాశం ఉంది కాబట్టి ఖచ్చితంగా ఈ విషయంలో ఎవరి డిస్టర్బెన్స్ లేకుండా సంతోషంగా ఉండాలని అయితే కోరుకుంటున్నట్టుగా సమాచారం అందుతోంది. అందుకు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ జనసేన పార్టీలోకి చేరితే అంతా బావుంటుందని, ఒక్కసారి అయితే పవన్ కళ్యాణ్ ఎంట్రీ ఇస్తే మళ్ళీ ఆపడం చాలా కష్టమని చెప్పినట్టుగా తెలుస్తోంది.